వంకాయ, గోంగూర ఇలాంటివి ఎలర్జీ ఉన్నవాళ్ళు తినద్దు అని ఎక్కడ రూల్ లేదు. యూజువల్గా ఎలర్జీ అనేది ఏంటంటే ఒకళ్ళకి ఒక పదార్థంతో ఉంటే వేరే వాళ్ళకి ఇంకో పదార్థంతో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరుశెనగలు కానీ లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ కానీ నిమ్మకాయలు ఇలాంటివి ఎవరికైనా ఎలర్జీ ఉంటే మళ్ళీ వాటి ఎలర్జీ మళ్ళీ మనం చూడాలంటే అట్లీస్ట్ ఒక 10,000 మంది పేషెంట్లు మనం చెక్ చేయాలి. సో ఎవరికైతే వంకాయ తినగానే ఇమ్మీడియట్గా ఆయాసము, దగ్గు, దురదలు వస్తాయో అంటే కొన్ని ఫుడ్ మెటీరియల్స్ తింటే, కొంతమంది చికెన్ తింటే వస్తుంది, అట్లా ఏదైనా ఫుడ్ మెటీరియల్కి ఎలర్జీ వస్తే దానికి వాళ్ళొక్కళ్ళు మాత్రమే ఆపాలి. సో దాన్ని చూసుకొని ఆస్తమా ఉన్న వాళ్ళందరూ ఆపాల్సిన అవసరం లేదు. ఆస్తమాలో కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటే, కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి పర్ఫ్యూమ్స్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి కోల్డ్ ఎలర్జీ ఉంటుంది. సో ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి ఎలర్జీస్ ఉంటాయి. ఈ ఫుడ్లో కూడా వాళ్ళకి కొంతమందికి వేరుశనగలు పడకపోతే కొంతమందికి ఎగ్ ప్రోటీన్ పడదు, కొంతమందికి సీ ఫుడ్ పడదు. సో ఆ ఒక్కటే ఆపాలి వాళ్ళు. మళ్ళీ ఎగ్ ఆపేసి వేరుశనగలు ఆపేసి సీ ఫుడ్ అన్నీ ఆకర్లు, ఓన్లీ సీ ఫుడ్ ఎలర్జీ ఉండి సీ ఫుడ్ మిగతా అన్నీ తినచ్చు వాళ్ళు. అయితే చాలామంది ఏం చేస్తారంటే నాకు దేనికి ఎలర్జీ ఉందో కనుక్కోవాలని టెస్టింగ్ చేసుకొని ఆ టెస్ట్ రిపోర్ట్స్ పట్టుకొని మా దగ్గరికి వస్తుంటారు. అదే ఎలర్జీ ప్యానల్ అంటారు దాన్ని. ఈ ఎలర్జీ ప్యానల్లో వెజిటేటివ్ ఎనర్జీ ప్యానల్, నాన్ వెజ్ ప్యానల్, అలానే డస్ట్ ప్యానల్ అని 3-4 ప్యానల్స్ చేసుకొని వస్తారు. అయితే ఈ ప్యానల్స్లో వాడే ఇంగ్రీడియంట్స్, టెస్టింగ్కి వాడే ఇంగ్రీడియంట్స్ సాధారణంగా మనకి ఏ ఏరియాలో ఎలర్జీ మనం బతుకుతామో ఆ ఏరియా నుంచే కలెక్ట్ చేసింది అయితే బాగుంటుంది. కొంతమంది అమెరికా నుంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ వాడేమో, ఇంపోర్టెడ్ మెటీరియల్ అక్కడ వాళ్ళకి పనిచేస్తుంది, కానీ ఇక్కడ మనం తెచ్చుకొని చేస్తే పనిచేయదు. రెండోది, ఈ ఎలర్జీకి సంబంధించిన టెస్టులు ఏవైతే చేస్తారో అది లిస్టులో చాలా పడవని వస్తాయి. చికెన్ పడలేదు, బొద్దింకలు పడట్లేదు, డస్ట్ పడట్లేదు, ఎగ్ పడట్లేదు, మిల్క్ పడట్లేదు, కర్డ్ పడట్లేదు, ఇట్లా ఒక 20-30 లిస్ట్ వస్తాయి. కానీ వాళ్ళు అవన్నీ డే టు డేలో ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, వాళ్ళకేం ఎలర్జీస్ రావు. సో ఈవెన్ దో దే ఆర్ టెస్టింగ్ పాజిటివ్, వాళ్ళు చెప్పిన ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా ఆ పదార్థాలు వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు సీరియస్గా సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా చూసుకొని దానిని బట్టి వాళ్ళు ఆ పదార్థాన్ని ఆపాలి. కానీ డైరెక్ట్గా లిస్టులో ఉన్న 30-40 ఆపేస్తే వాళ్ళు మాల్ నరిష్మెంట్ రావడం కానీ అదర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో యూజువల్గా ఎలర్జీ టెస్టింగ్ చేసినా అవి ఆస్తమా లాంటి ఎలర్జీల్లో కొరిలేట్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఏదైతే పడవో దాన్ని మాత్రం ఆపితేనే కరెక్ట్ అండి.